ఒకరిని దేవుణ్ణి చేయాలన్నా ఇంకొకళ్ళని దెయ్యం చేయాలన్నా సరే ప్రచారం, మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, పేపర్ పబ్లిసిటీ, టీవీల పబ్లిసిటీ ఇదంతా ముఖ్యం. ఇవాళంటే సోషల్ మీడియా, ఇదివరకటి రోజుల్లో మౌత్ పబ్లిసిటీ ఇట్లా. ఒక సుభాష్ చంద్రబోస్ను లేకపోతే కనుక ఒక ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ను లైట్ తీసుకున్నారంటే ఎందుకంటే వాళ్ళని గురించి ఎక్కువ కాకుండా గాంధీ గారి వల్లనే స్వాతంత్రం వచ్చింది, గాంధీ గారి వల్లనే స్వాతంత్రం వచ్చిందని ప్రచారం చేశారు. కాబట్టి అట్లాగా మనకి జీవితంలో మన మెదళ్లలో ఇందిరాగాంధీ లేకపోతే దేశం ఏమైపోయేదో, నెహ్రూ లేకపోతే దేశం ఏమైపోయేదో అన్నట్టు, వాళ్ళు లేనప్పుడు ఇంకొంచెం అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది అన్నటువంటి నిజం చెప్తున్నారా? లేదు. ఎప్పటికీ పబ్లిసిటీ ఆ రూట్లోనే ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ. అది వాళ్ళు ఉన్నప్పుడు అద్భుతం జరిగింది అన్నది ఇప్పుడు మంచి జరిగినా కూడా చెప్పనటువంటి రోజులు ఉంటాయి. అలాగే జగన్కి నెగిటివ్ పబ్లిసిటీ అన్నటువంటిది ఒక పెద్ద మైనస్. తను ఇప్పటికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఈ మూడిట్లలో బాగా వైఫల్యమే. ఒక పేపర్, ఒక టీవీ ఛానల్కే పరిమితం కావడం అన్నటువంటి ఒక పెద్ద మైనస్ అయింది. ఎవరిని ఎంకరేజ్ చేయకపోవడం, ఎంటర్టైన్ చేయకపోవడం అన్నటువంటిది, సోషల్ మీడియాలో కూడా లిమిట్గా పెట్టుకోవడం అన్నటువంటిది సమస్య కూర్చుంది. చివరికి ఇప్పుడు జగన్ బెంగళూరుకి ఏది వైకాపా అధ్యక్షుడు జగన్ మరోసారి బెంగళూరుకి వెళ్ళారు. సోమవారం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన 2 రోజుల పాటు విశాఖ ఉమ్మడి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వెంటనే బెంగళూరు బయలుదేరి వెళ్ళారు. ఈ 2 నెలల్లో జగన్ అక్కడికి వెళ్ళడం ఇది 6వసారి. ఇది రాస్తారు రేపు పొద్దున. 9వసారి వెళ్ళాడు, 10వసారి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు హైదరాబాద్లో ఉన్నారు? కిందసారి ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎన్ని రోజులని సరే సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారంటే బాగానే ఉంది. కానీ పేపర్లో ఎప్పుడన్నా వచ్చిందా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు అన్నటువంటిది? లేకపోతే ఇట్లాగా 2 నెలల్లో ఆయన 20 రోజులు హైదరాబాద్లోనే గడిపారు, 10 రోజులు ఇక్కడ గడిపారని ఏమైనా ఉందా? రాశారా ఎవరన్నా? లేదు. జగన్కి అట్లాగే పోనీ సాక్షి కూడా రాసుకోలేదు ఆ రోజున. కాబట్టి జగన్ తన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల్ని పట్టించుకోకుండా నేను డబ్బులు ఇచ్చేసాను కాబట్టి జనం ఓట్లేస్తారంటే ఇప్పుడు ఓట్లు దెబ్బ కొట్టినప్పుడైనా గ్రహించాల్సి ఉంది.